హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం రండి. సో ఇది బోట్ నెక్ బ్లౌజ్, బ్యాక్ సైడ్ వీ నెక్ గల్లా వస్తుందండి. సో బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు చూసుకొని ఇప్పుడు బ్లౌజ్కి ఫస్ట్ కింద 1/2 ఇంచ్ లైన్ గీసుకోవాలి ఖర్చు కోసమని. ఇప్పుడు ఖర్చుతో పాటు టోటల్ పొడవు అనేది 15.5 తీసుకొని అక్కడ ఒక లైన్ గీసుకున్నాక ఇప్పుడు కింద నడుం లూజ్ అనేది చూసుకుందాం. నడుం లూజ్ అనేది 10 పెట్టుకున్నాను. 10 పెట్టుకొని అక్కడ నుండి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఈ 10 మధ్యలో టక్స్ కూడా ఉంటాయండి, దానికి ఒక 1 ఇంచ్ కలిపి టోటల్ 10 తీసుకుని అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది 11 తీసుకున్నాను. 11 తీసుకుని అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి టోటల్ కలిపి 7 తీసుకున్నాను. 7 పెట్టుకొని అక్కడ నుండి ఇప్పుడు ఒక 4 పెట్టుకోవాలి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అన్నాను కదా, సో 4 పెట్టుకున్నాను. 4 పెట్టుకొని వాటిని మార్కింగ్ చేసేసుకున్నాను. మిగతాది 3 షోల్డర్ కోసం తీసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది నెక్ షోల్డర్ ఎంత తీసుకుంటామో, ఈ బోట్ నెక్ బ్లౌజులకి నెక్ షోల్డర్ ఎంత తీసుకుంటామో కింద ఆర్మ్ లూజ్ కూడా అంతే పెట్టుకోవాలి. సో 7 పెట్టుకున్నాను ఆర్మ్ లూజ్ అనేది. 7 పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా బాక్స్ పెట్టేసుకోవాలి. మనం ఈ విధంగా బాక్స్ పెట్టుకున్నాక ఇప్పుడు చంక రౌండ్ కోసమని మనం 1.5 మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ కోసం 1.5 మార్క్ చేసుకొని దాన్ని ఈ విధంగా కర్వ్ స్కేల్తో మనం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర లైన్ గీసేసుకోవాలి రౌండ్ అనేది. దీన్ని మీరు కర్వ్ స్కేల్తో కానీ గీసుకోవచ్చు, లేదంటే మీకు హ్యాండ్ మూవ్ చేయడం వస్తే హ్యాండ్తో కానీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ 4 తీసుకున్నాం కదా, అక్కడ నుండి నెక్ డౌన్ కోసం ఒక 3 పెట్టుకుందాం. 3 పెట్టుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని దాన్ని బాక్స్ పెట్టేసుకుందాం. ఇది 36 బ్లౌజ్ కటింగ్ అండి. నడుము లూజ్ అనేది 36 అండి ఇది బ్లౌజ్ కటింగ్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా బాక్స్ పెట్టుకున్నాక మళ్ళీ బాక్స్ పెట్టుకున్న దగ్గర నుండి అక్కడ నుండి మళ్ళీ ఒక 1 ఇంచ్ పెట్టుకుందాము. ఒక 1 ఇంచ్ పెట్టుకొని అక్కడ కూడా స్కేల్ సహాయంతో పెట్టుకున్న మార్కింగ్ దగ్గర స్కేల్ సహాయంతో గీసేసుకుందాము. గీసుకున్నాక ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసేసుకోండి. ఇప్పుడు గీసుకున్నాక ఇప్పుడు పైన 4 ఇంచేమో, కానీ కింద కస్టమరు డీప్ ఎక్కువ వద్దన్నారు కాబట్టి నేను 3 పెట్టుకుంటున్నాను. 3 పెట్టుకున్న 1 ఇంచ్ ఉంది కదా, అక్కడ నుండి కిందకి మళ్ళీ డౌన్కి 5 తీసుకున్నాను పొడవు అనేది. 5 తీసుకొని మళ్ళీ సేమ్ కింద కూడా 3 పెట్టేసుకున్నాను. ఓకేనా. డీప్ తగ్గించుకోవాలనుకుంటే మనం ఈ విధంగా తగ్గించుకోవచ్చు, 3 అలా పెట్టుకోవచ్చు. లేదంటే పైన 4 తీసుకున్నాం కదా, అదే 4ని కిందను కూడా పెట్టుకొని మీ నెక్ అనేది షేప్ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ విధంగా ఇప్పుడు అక్కడ పైన బోట్ నెక్ కాబట్టి బోట్ షేప్ ఇచ్చేద్దాం. ఫస్ట్ బోట్ షేప్ ఏ విధంగా గీసుకున్నాక కింద వీ నెక్ అన్నాం కదా, వీ అంటే మనకి ఏబిసిడీలో వచ్చే వీ లాగా కాకుండా స్ట్రైట్గా కాకుండా కొంచెం రౌండ్ వచ్చేటట్లు ఈ విధంగా కర్వ్ స్కేల్ సహాయంతో గీసుకుంటే మనకు ఆ షేప్ అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ వేసుకునేటప్పుడు, బ్లౌజ్ వేసుకునేటప్పుడు చాలా నీట్గా చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి. ఓకేనా. ఇచ్చాక ఇప్పుడు వేసుకున్న మార్కింగ్స్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్నాక ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే నెక్ చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మార్కింగ్స్ వేసుకున్న విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే నెక్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము మిగతా పీస్ ఉంటుంది కదా, దాంట్లో ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫస్ట్ గీసేసుకుంటాం. ఇక్కడ నెక్ సైడ్, తర్వాత ఇట్స్ ఖర్చుల వైపు అదంతా గీసుకొని షోల్డర్ దగ్గర కూడా అన్నీ గీసేసుకుంటాం. గీసుకున్నాక బ్యాక్ పార్ట్ని తీసేయాలి. బ్యాక్ పార్ట్ని తీసాక ఇప్పుడు మనకి బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ని తీసేసుకోవాలి. బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ వేసుకుందాం. ఫ్రంట్ నెక్ కోసం ఫస్ట్ ఈ విధంగా
ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకోండి. ఇదేమంటే మనకి కుట్టు కోసం ఉంటుంది కదా, దానికోసం. ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే కుట్టు కోసం గీసుకున్నామో అక్కడి నుండి బ్లౌజ్ని ఈ విధంగా ఫ్రంట్ నెక్ కోసమని పెట్టుకుంటాం. బ్లౌజ్లో కూడా కుట్టు ఉంటుంది కదా షోల్డర్ దగ్గర, ఆ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని నెక్ని ఈ విధంగా చూసుకోవాలి. నెక్ ఎంత ఉంటుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండేటట్లు గీసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు హుక్స్ కింద పట్టీ ఉంటుంది కదా, పట్టీ కుట్టు దగ్గర ఆ కుట్టుకి హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. మార్కింగ్ అనేది కుట్టుకి హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకున్నాక ఇటు నడుం వైపు కూడా అక్కడ పైన చంక దగ్గర కుట్టు ఉంది కదండి, అక్కడ నుండి ఇక్కడ కింద పట్టీ ఉంది కదా, కుట్టుకి ఒక హాఫ్ ఇంచ్ కింద పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఫ్రంట్ డాట్స్ పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీని ఈ విధంగా పట్టుకోవాలి. షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఆ డాట్స్ తాలూకు పట్టీ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా పట్టుకోవాలి. మనం ఎక్కువ సాగదీయకూడదండి. సాగదీయకుండా నీట్గా ఈ విధంగా నెమ్మదిగా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ మార్కింగ్ చేసుకున్న నెక్ పార్ట్ని ఈ విధంగా ఫస్ట్ గీసేసుకోవాలి. ఇక్కడ నెక్ మనం 4 తీసుకున్నాం కదండి, ఫ్రంట్ బ్యాక్ సైడ్. సో ఫ్రంట్ కూడా 4 తీసుకుంటే చాలా హెవీగా ఉంటుంది, చూడడానికి అసలు నెక్ బాగోదు, బ్రాడ్గా వచ్చేది, ఎక్కువ హెవీ నెక్ వచ్చేది. సో దానికోసమని నేను ఫ్రంట్ 3 పెట్టేసుకుంటున్నాను. 3 మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసుకొని అక్కడ నెక్ అనేది రౌండ్ ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ రౌండ్ నెక్కే పెట్టేయమన్నారు, సో రౌండ్ నెక్కే పెట్టేసుకుంటాను. ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ పెట్టుకున్న మార్కింగ్స్ ఉంటాయి కదా, ఆ మార్కింగ్స్ బట్టి ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ దగ్గర నుండి మనము ఇప్పుడు డాట్స్ చూద్దాం. ఫ్రంట్ డాట్స్ కోసం స్టార్టింగ్ పాయింట్ నుండి 3 పెట్టుకోవాలి. 3 పెట్టుకొని అక్కడ నుండి, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 1.5 పెట్టుకుంటే మనకు కప్ అనేది నీట్గా ఉంటుంది కుట్టేటప్పుడు. తర్వాత ఇప్పుడు ఆ 3 డాట్స్ని ఈ విధంగా స్ట్రైట్గా కలిపియండి స్కేల్తో మొదట. తర్వాత హుక్స్ కాజా పట్టీ దగ్గర పెట్టిన మార్కింగ్, తర్వాత ఇక్కడ నడుము దగ్గర పెట్టుకున్న మార్కింగ్, ఇవన్నీ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ పొడవు చూద్దాం. ఓకేనా, ఫ్రంట్ డాట్స్ పొడవు అనేది 2.5 సరిపోద్ది మనకి. 2.5 పెట్టుకొని మార్క్ చేసుకొని అక్కడ మిగతా 3 డాట్ని ఈ విధంగా పెట్టుకున్న 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ ఉంటుంది కదా, అక్కడ మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకొని దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్నాక అక్కడి నుండి 2.5 పొడవు తీసుకోండి. మనకి పొడవు 2.5 సరిపోద్ది. 2.5 పొడవు తీసుకొని అక్కడ కూడా ఈ విధంగా స్కేల్ సహాయంతో పావు ఇంచున అటు ఇటు ఖర్చులతో సహా గీసేసుకోవాలి. గీసుకున్నాక చంక లోతు అనేది మనం ఇంకా తీయలేదు, సో చంక లోతు అనేది ఫస్ట్ తీసేసుకుందాం. ఇప్పుడు చంక లోతు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని అక్కడ నుండి ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేయాలి. చంక రౌండ్ అనేది ఇచ్చాక ఇప్పుడు ఎక్కడైతే మనం హాఫ్ ఇంచు లోతు ఇచ్చామో అక్కడి నుండి ఒక 3.5 పెట్టుకుంటే సరిపోద్ది మనకి పొడవు అనేది. పెట్టుకొని దాన్ని ఈ విధంగా సేమ్ స్కేల్ సహాయంతో పావించి గ్యాప్తో గీసేసుకోవాలి. గీసేసుకున్నాక ఇప్పుడు మనం బ్యాంగిల్ తీసి చూసి మధ్యలో పెట్టి చూస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్లు చూసుకోవాలి. 3 డాట్లు అనేది మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా బ్యాంగిల్ పెట్టుకొని చూసుకుంటే మనకి తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది. ఇప్పుడు కటింగ్ చేసుకుంటే అయిపోద్ది. ఇది ఫ్రంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ చేసేసుకోవాలి, మార్కింగ్ చేసుకున్న విధంగా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ బ్యాక్కి తీసుకోవాలి. ఇక్కడ 4 పీసులని మనం కలుపుకునే బదులు 2 పీసులు కలుపుకుంటే సరిపోద్ది. అందుకు నేను బ్యాక్ ఈ విధంగా హ్యాండ్ని తీసుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకొని ఖర్చుతో పాటు టోటల్ 9.5 పెట్టుకున్నాను. 9.5 పెట్టుకుని అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక స్కేల్స్తో ఈ విధంగా గీసుకున్నాక చంక్ డౌన్ అనేది 3.5 పెట్టుకున్నాను. 3.5 పెట్టుకొని
3.5 పెట్టేసుకున్నాను. 3.5 పెట్టుకున్నాక కింద హ్యాండ్ రౌండ్ అనేది చూసుకోవాలి. కింద హ్యాండ్ రౌండ్ 7 ఉంది ఇక్కడ బ్లౌజ్లో. ఆ 7ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. 7 మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కోసం అనేది చూసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్లో ఫ్రంట్ నుండి కానీ లేదా లోపల లైనింగ్ వైపు నుండి చూసుకుంటే మనకి ఎంత ఉంటే అంత తీసేసుకోవాలి. ఇక్కడ నాకు 8.5 ఉంది. సో నేను 8.5 చంక లూజ్ అనేది ఇచ్చేసాను. తర్వాత అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ కింద కూడా 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం మనం గీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దీన్ని కర్వ్ స్కేల్ సహాయంతో మనం ఈ హ్యాండ్ రౌండ్ అనేది షేప్ అనేది రౌండ్ అనేది ఇచ్చేద్దాం. ఓకేనా. ఈ విధంగా స్కేల్తో ఫస్ట్ గీసేసుకొని ఇప్పుడు పైనుండి ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా టేప్ సహాయంతో 1 ఇంచ్ పెట్టుకొని అక్కడ నుండి కర్వ్ స్కేల్ సహాయంతో హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేయాలి. నేను హ్యాండ్ లోత్ అనేది హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ లోత్ తీయాలి కదా, అది నేను ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కలుపుకున్నాక హ్యాండ్ రౌండ్ అనేది తీసుకుంటానండి. ఫస్ట్ ఎప్పుడు నేను తీయను హ్యాండ్ బ్లౌజ్ కటింగ్లో. ఓకేనా. సో నేను ఇప్పుడు లోత్ అనేది చూపించట్లేదు. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి హ్యాండ్ గీసుకున్నాక. ఇది హ్యాండ్ కటింగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఇక్కడ 2 పీసులు కావాలి కదా ఖర్చుల కోసమని, ఆ 2 పీసులని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వేరే పీస్లో ఉంటుంది కదా మిగిలిన పీస్లో, అందులో ఇక్కడ మనకు 4 పీసులు కలుపుకునే ప్లేస్లో 2 పీసులు కలుపుకుంటే మనకి పని కూడా తొందరగా అవుద్ది, చూడడానికి కూడా నీట్గానే ఉంటుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇవి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ల కోసం క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని మనం తీసుకుందాం. షేప్ బెల్ట్ కోసం క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని పొడవు అనేది 11 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ హుక్స్ కాజా పట్టీ వైపు 3.5 పెట్టుకుంటున్నాను పొడవు అనేది. తర్వాత ఇటు సైడ్ ఖర్చుల వైపు 2.5 పెట్టుకుంటున్నాను. 2.5 పెట్టుకొని హుక్స్ ఇప్పుడు ఈ పట్టీ పెట్టుకున్నాను కదా, 3.5 దగ్గర నుండి మళ్ళీ ఒక 4 తీసుకొని అక్కడ పొడవు అనేది 2.5 పెట్టుకోండి. 2.5 పెట్టుకొని అక్కడ చిన్న మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు 3.5 పెట్టుకున్నాను కదా, ఆ మార్కింగ్కి ఇక్కడ పెట్టుకున్న 2.5 మార్కింగ్కి, తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లో పెట్టుకున్న ఖర్చుల వైపు పెట్టుకున్న 2.5కి ఈ విధంగా షేప్ పట్టీ కోసం గీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్నాక పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి బ్లౌజులో కావాల్సిన పార్ట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్, పట్టీ. సో ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే ప్లీజ్ ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనకి హుక్స్ పట్టీ వైపు ఏదనేది తెలియడానికి ఒక చిన్న ఘాట్ పెట్టుకుంటే సరిపోద్ది. కటింగ్ అనేది చిన్న కట్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అనేది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది. ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇంకా పట్టీ. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దీని తాలూకు స్టిచ్చింగ్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.